జాన్సన్ బాబు, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు. ఈ నెల 27 నుంచి 28, 29 వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ హాస్టల్స్తో పాటు అదేవిధంగా గురుకులాలు, కస్తూర్బా మోడల్ స్కూల్ సమస్యలను పరిష్కారం చేయాలని చెప్పేసి నిరసన రిలే దీక్షలు చేపడతా ఉన్నాం. అన్ని జిల్లాల కలెక్టరేట్ల ముందు ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. ప్రధానంగా గత ప్రభుత్వంలో మరి మెనూని పూర్తి స్థాయిలో మార్చడం జరిగింది. జగనన్న గోరుముద్ద పేరుతో మెనూను మార్చడం జరిగింది. ఆ మెనూ ప్రకారం హాస్టల్లో విద్యార్థులకు ఆహారాన్ని అందించాలంటే మరి వార్డెన్కు శక్తి సరిపోవడం లేదు. ఎందుకంటే ధరలకు అనుగుణంగా ఆ మెనూని అమలు చేయకుండా మరి ధరలకు మరి తక్కువ చేస్తూ మరి మెనూను ఎక్కువ హైప్ చేస్తూ పెంచడం జరిగింది. దానివల్ల వ్యత్యాసం సరిపోక ధరలకు ప్లస్ మెనూకి వ్యత్యాసం సరిపోక మరి ఆ మెనూను అమలు చేయలేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ధరలకు అనుగుణంగా మెస్ ఛార్జీలు ప్రధానంగా పెంచాలి. అదేవిధంగా గత ప్రభుత్వంలో ట్రంకు పెట్లు, దుప్పట్లు, గ్లాసులు, ప్లేట్లు, అదేవిధంగా విద్యార్థులకు దోమతెరలు ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉంది. వాటిని వెంటనే పంపిణీ చేయాలి. అదేవిధంగా శిథిలా వ్యవస్థలో ఉన్నటువంటి భవనాలు కూడా మరమ్మతులు చేయాల్సినటువంటి అవసరం ఉంది. గతంలో ఆయన నాడు నేడు పథకం కింద దాని మరమ్మతులు చేస్తామని చెప్పాడు. కానీ ఎక్కడా కూడా ఒక్క హాస్టల్ కూడా నిర్మించలేనటువంటి పరిస్థితి, మరమ్మతులు కూడా జరపలేనటువంటి పరిస్థితిలో గత ప్రభుత్వం ఉంది. అందుకనే ఇప్పుడు నూతనంగా ఏర్పడిన ప్రభుత్వానికి మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. నూతనంగా అవసరం మేరకు నూతన భవనాలను ఏర్పాటు చేయాలి. శిథిలా వ్యవస్థలో ఉన్నటువంటి భవనాలను కూడా మరమ్మతులు చేయించాలి. అదేవిధంగా ఖాళీగా ఉన్నటువంటి వార్డెన్, కుక్కు, అటెండర్, కమాటి, ట్యూటర్ పోస్టులు భర్తీ చేసి అదేవిధంగా విద్యార్థులకు చిన్న బియ్యాన్ని అమలు చేయాలని చెప్పేసి ప్రధానమైన డిమాండ్లు పెట్టుకోవడం జరుగుతుంది. 27, 28, 29 మరి 8 జిల్లాలు 27వ తారీఖు జరుగుతాయి, 8 జిల్లాలు 28 జరుగుతాయి, 29 జిల్లాలు మిగతావన్నీ కూడా జరుగుతాయని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటూ అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పుడు పీజీ విద్యార్థులకు శాపంగా ఒక జీవో నంబర్ తీసుకురావడం జరిగింది. జీవో నంబర్ 77 దాన్ని వెంటనే తక్షణమే రద్దు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ప్రైవేట్ కళాశాలలో చేరే విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ రాకుండా అదేవిధంగా 1 లేదా 2 పీజీలు చేయడానికి అవకాశం లేకుండా ఆ జీవోని తెచ్చి విద్యా దీవెన, వసతి దీవెన రాకుండా చేయడం జరిగింది. కాబట్టి తక్షణమే ఆ జీవో నంబర్ను వెంటనే రద్దు చేయాలని చెప్పేసి ప్రధానంగా కూడా మేము డిమాండ్ చేస్తూ యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్నటువంటి టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు తక్షణమే భర్తీ చేయాలని చెప్పేసి కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.